ఏపీ ఎన్నికల్లో ఊహించిన రీతిలో గెలిచిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఇక ఢిల్లీలో చక్రం తిప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇక వీడియో విషయానికి వచ్చినట్లయితే కూటమి గెలిచాక తొలిసారి మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. ఢిల్లీలో ఏం జరుగుతుందో అని సర్వత్రా చర్చించుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఎన్డీఏ కూటమి మెజార్టీ దక్కినప్పటికీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. దీంతో నితీష్ కుమార్, చంద్రబాబు, నవీన్ పట్నాయక్ కాస్త యూటర్న్ తీసుకుంటే పరిస్థితులు మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ అసలు సిసలైన సినిమా ఢిల్లీలో కనిపిస్తోంది. దేశమే కాదు ప్రపంచమే ఢిల్లీ వైపు చూస్తున్న పరిస్థితి. ఎన్డీఏ కూటమిగా వెళ్ళిన బాబు ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సంగతి అయితే తెలిసిందే. అయితే జనసేన, బీజేపీతో సంబంధం ఏమీ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేలా 135 సీట్లు అయితే టీడీపీ దక్కించుకుంది. దీంతో ఇప్పుడు బాబు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై సర్వత్రా చర్చనీయాంశం అయితే అయింది. అటు ఇండియా కూటమితో బాబు ముందుకు నడిచిన ఆశ్చర్యం ఫోన్ అత్తర్లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా నిమిషాల్లో ఇస్తామని కాంగ్రెస్ బహిరంగంగానే ప్రకటన చేస్తోంది. దీంతో బాబు ఢిల్లీ వేదికగా ఏం చేయబోతున్నారనేది చూడాలి. ఇక మీడియా మీట్ వద్ద మీ పయనం ఎటు అని చంద్రబాబుని విలేకరులు ప్రశ్నించగా ప్రస్తుతం ఎన్డీఏతో ఉన్నానని చెప్పారు. ఇవి నిజంగా కేంద్రంలో ఎవరికి మద్దతిస్తారనే విషయంపై కీలక వ్యాఖ్యలనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అని చెప్పడంలో తర్వాత సంగతి ఏంటి అనే ఎవరికి అర్థం కావడం లేదు. పైగా ఇప్పుడు ఢిల్లీలో చంద్రబాబు, పవన్ ఇద్దరు ప్రయాణమయ్యారు కూడా. బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే రాజకీయాల్లో తనకి ఎంతో అనుభవం ఉందని, ఎన్నో రాజకీయ మార్పులను చూశానని చెప్పడం, ఢిల్లీకి వచ్చాక మార్పులు ఏమైనా తప్పకుండా చెప్తానని కూడా చంద్రబాబు అయితే కామెంట్ చేశారు. మొత్తానికి చూస్తే బాబు బిగ్ ట్విస్టే ఇవ్వచ్చని రాజకీయ విశ్లేషకులు, టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఎవరైనా సరే ఇండియా కూటమి ప్రధానిని డిసైడ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయింది. అందుకే కూటమిని వదిలి వెళ్ళిన ఇండియాలోని మిత్రపక్షాలను చీల్చడానికి, అసంతృప్తులు తమ వైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ యాదవ్తో సంప్రదింపులు జరుపుతోంది. ఇక ట్విస్ట్ ఏంటంటే మొన్నటి వరకు బద్ధశత్రువులుగా ఉన్న మిత్రపక్ష నేత తేజస్వి యాదవ్ కూడా నితీష్తో కలిసి నడవడానికి సిద్ధమయ్యారు. ఇద్దరు నవ్వుతూ ఒకే విమానంలో ఢిల్లీకి అయితే బయలుదేరడం ఆలోచించాల్సిన విషయమే. దీంతో అస్థిన వేదికగా ఏం జరగబోతుందనే అర్థం చేసుకోవచ్చు.